గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు కార్డరబుల్ సెంచరీ డైలీ మనీ షో. ఈరోజు మన డైలీ మనీ షోలో మార్కెట్ అప్డేట్స్తో పాటు రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ లాజిస్టిక్ పాలసీని అనౌన్స్ చేసింది కదా. ఈ పాలసీ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఇలాంటి పాలసీస్ రిలీజ్ అయిన తర్వాత ఒక న్యూ మెగా ట్రెండ్ అయితే స్టార్ట్ అవుతుంది. కొన్ని కంపెనీస్లో మనం మల్టీఫోల్డ్స్ రిటర్న్స్ అయితే చూస్తాం అన్నమాట. సో పాలసీని కొంచెం బ్రీఫ్గా అర్థం చేసుకున్నట్టయితే ఎటువంటి కంపెనీస్కి మేజర్గా బెనిఫిట్ ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఆ డీటెయిల్స్ అని మీతో షేర్ చేస్తాను. అండ్ అలాగే మార్కెట్లో ఉన్న మిగిలిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని కూడా క్విక్గా డిస్కస్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీ షో. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్టయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 0.98% పెరిగింది, నిఫ్టీ 1.1% పెరిగింది, అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.53%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.12% పెరిగింది, అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.38% పెరిగింది. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏదైనా పాలసీ వస్తుందని మనకి ఇన్ఫర్మేషన్ రాగానే మనం ప్రతిసారి ఒక ట్రెండ్ అయితే అబ్జర్వ్ చేస్తుంటాం. ఆ పాలసీ అనౌన్స్మెంట్ కన్నా ముందు ఆ సెక్టర్లో ఉన్న స్టాక్స్ ఏవైతే ఉంటే వాటిలో చాలా మంచి పాజిటివ్ మూమెంటం కనబడుతుంది. బట్ పాలసీ అనౌన్స్మెంట్ తర్వాత మనకి ప్రాఫిట్ బుకింగ్ కనబడుతుంటుంది కదా. ఇది షార్ట్ టర్మ్ సినారియో. బట్ లాంగ్ టర్మ్లో మనం చూసినట్టయితే ఎప్పుడైనా మేజర్ పాలసీ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత ఆ సెక్టర్లో ఆర్గనైజ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు అన్ఆర్గనైజ్ ప్లేయర్స్ ఒక మార్కెట్ షేర్ని గ్రాప్ చేసేస్తుంటారు. అండ్ దీనివల్ల వాళ్ళ మార్కెట్ షేర్ గెయిన్తోని ఈ స్టాక్స్ ఏవైతే ఉంటాయి ఆర్గనైజ్ ప్లేయర్స్ ఒక స్టాక్స్లోని చాలా మల్టీఫోల్డ్ రిటర్న్ కనబడుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆర్గనైజ్ ప్లేయర్స్ మాత్రమే కాదు, ఆ సెక్టర్ రిలేటెడ్గా డిపెండెంట్ సెక్టర్స్ ఏవైతే ఉంటాయి ఆ సెక్టర్స్లో ఉన్న కంపెనీస్లో కూడా మంచి కంపెనీస్లోని మనకు చాలా మంచి మూమెంటం కనబడుతుంటుంది. ఇది మనం కెమికల్ సెక్టర్లో కూడా చూసాం. రీసెంట్గా చైనా నుంచి ఎప్పుడైతే మన ఇండియాకి కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కొంచెం పర్సంటేజ్ షిఫ్ట్ అయిందో ఆ షిఫ్ట్తోని ఓన్లీ కెమికల్ కంపెనీస్ మాత్రమే లాభపడలేదు కదా. కెమికల్ కంపెనీస్తో పాటు జీఎంఎం, ఫాడ్లర్, హెచ్ఎల్ఈ, గ్లాస్కోట్ ఇలాంటి కంపెనీస్ కూడా లాభపడ్డాయి కదా. సిమిలర్లీ ఏదైనా సెక్టర్లో మేజర్గా బెనిఫిట్ వస్తుందంటే ఆ సెక్టర్ రిలేటెడ్గా డిపెండ్ అయిన వేరే అదర్ కంపెనీస్ కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఇప్పుడు ఎందుకు షేర్ చేస్తున్నానంటే రీసెంట్గా నేషనల్ లాజిస్టిక్ పాలసీని ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిందో ఈ పాలసీలోని కొన్ని కీ చేంజెస్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. దీనివల్ల లాజిస్టిక్ కంపెనీస్కి డెఫినెట్లీ అది పాజిటివ్. బట్ లాజిస్టిక్ కంపెనీస్ మాత్రమే బెనిఫిట్ చెందుతాయంటే నో. లాజిస్టిక్ కంపెనీస్తో పాటు వేరే సదర్ సెక్టర్లోని కంపెనీస్ కూడా బెనిఫిట్ చెందున్నాయి. అవి ఎలాంటి కంపెనీస్ ఇవన్నీ డీటెయిల్స్తో పాటు మీకు పాలసీ రిలేటెడ్ కీ పాయింట్స్ని కూడా ఇప్పుడు షేర్ చేస్తాను. ఫస్ట్, మన దేశానికి లాజిస్టిక్ పాలసీ ఎందుకు ఇంపార్టెంట్ అని మాట్లాడుకోవాలంటే ప్రెజెంట్ మనం చూసినట్టయితే ఏ సెక్టర్లో అయినా కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసినట్టయితే గూడ్స్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గర మూవ్ అవ్వాలి కదా. అండ్ ఇండియా వరల్డ్కి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుదామని చెప్పి ఏదైతే మన కంట్రీ ప్రయత్నిస్తుందో ఈ ప్రయత్నంలోని మన కంట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయి వాళ్ళు గ్లోబల్లీ ఎక్స్పోర్ట్స్ అవి చేయాలంటే ఈ లాజిస్టిక్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉన్నదనుకోండి, ఆటోమేటిక్గా వీళ్ళు సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో అది గ్లోబల్లీ కాంపిటేటివ్ ప్రైస్ ఉండదు కదా. మనకి ఇక్కడ పిఎల్ఏ స్కీమ్ లాంచ్ చేసి వీళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం వల్ల ప్రొడక్ట్ కాస్ట్ కొంచెం వరకు తగ్గించినా కూడా మిగిలిన అదర్ కాస్ట్ ఏవైతే ఉంటాయి వీటి వల్ల ఈ లీకేజెస్ వల్ల ఓవరాల్గా అగైన్ కాస్ట్ అయితే కాంపిటేటివ్గా గ్లోబల్లీ అదర్ కంట్రీస్తో మనం ఆఫర్ చేయలేకపోవడం వల్ల మనం మన కంపెనీస్ మేజర్ ఆర్డర్స్ విన్ అవ్వడానికి మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందు గురించి ఈ లాజిస్టిక్ పాలసీ చాలా చాలా క్రిటికల్. మనం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవ్వాలంటే లాజిస్టిక్ రిలేటెడ్ ఇష్యూస్ని కూడా మనం సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. కరెంట్లీ మనం చూసినట్టయితే మన ఇండియాలో ఒక లాజిస్టిక్ ఫ్రేమ్వర్క్ అంటే ఏం లేదు. ఈ లాజిస్టిక్ పాలసీ ఆ ఫ్రేమ్వర్క్ని అయితే తీసుకురాబోతుంది. అండ్ కరెంట్లీ మనం చూసినట్టయితే లాజిస్టిక్ ఎక్స్పెన్స్ చూస్తే 13-15% ఆఫ్ మన జీడిపి ఉన్నది. దీన్ని సింగిల్ డిజిట్ గ్లోబల్లీ చూసినట్టయితే సింగిల్ డిజిట్లో ఉంటుంది అన్నమాట. బై 2030 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పాలసీ లాంచ్ చేయడం ద్వారా ఆ ఎక్స్పెన్స్ని సింగిల్ డిజిట్ తీసుకురావడానికి అయితే ఏం చేస్తున్నాం. దీన్ని ఎలా చేస్తారంటే వీళ్ళు ఎంటైర్ లాజిస్టిక్ ఈకో సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని డిజిటల్లీ ఇంటిగ్రేట్ చేయడం వల్ల డేటా సీమ్లెస్గా ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. అండ్ అదొక్కటే మాత్రమే కాదు, ఇప్పుడు ఈ పాలసీలో ఏం చేయబోతున్నారంటే స్టేట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయబోతున్నారు. ఈ స్టేట్స్ని ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, మేజర్లీ లాజిస్టిక్ ఇండస్ట్రీలో మనం చూసినట్టయితే ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ ఇవన్నీ గూడ్స్ ఏవైతే ట్రాన్స్ఫర్ అవ్వాలో ఈ స్టేట్లో ఉన్న పాలసీస్ ఆ స్టేట్లో ఉన్న వాటికి మ్యాచ్ అవ్వడం, వేరియస్ డాక్యుమెంటేషన్ రిలేటెడ్ అజిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో దీని గురించి అని చెప్పి ఈ సెంట్రల్ ఒక ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చినట్టయితే ప్రతి స్టేట్లోని ఆ పాలసీ రిలేటెడ్ ఫ్రేమ్వర్క్ని ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఈ లాజిస్టిక్ సెక్టర్కి చాలా బిగ్ బూస్ట్ అవుతుంది. దీని గురించి అంటే యాక్చువల్లీ వీళ్ళు ఒక ర్యాంకింగ్ సిస్టమ్ కూడా తీసుకొచ్చారు. నా ముందు మీకు కనబడుతుంది ఇమేజ్ ఏదైతే ఉన్నదో ఏ స్టేట్స్ ఎలాంటి లెవెల్లో ఉన్నది మీకు కనబడుతుంటుంది. అండ్ అలాగే లాజిస్టిక్ పాలసీని ఇంప్లిమెంట్ చేసిన స్టేట్స్ ఒక ఏదైతే మీకు గ్రాఫ్ ఉన్నదో ఆ గ్రాఫ్లో కనబడుతుంటుంది. సో నవ్ ఈ స్టేట్స్కి ర్యాంకింగ్ మెకానిజం తీసుకురావడం వల్ల కాంపిటేటివ్నెస్ వస్తుంది. కాంపిటేటివ్నెస్ రావడం వల్ల డెఫినెట్లీ బెటర్మెంట్ అయితే వస్తుంది కదా. దిస్ ఇస్ వాట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా వీళ్ళు ఏంటంటే యూలిప్ అంటే ఏం లేదు, యూనిఫైడ్ లాజిస్టిక్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ తీసుకురావడం వల్ల మనకి ఈవెన్ లాజిస్టిక్ సెక్టర్లో కూడా వేరియస్ గవర్నమెంట్ రిలేటెడ్
డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. లైక్ మనకి ఏవియేషన్ రిలేటెడ్ లాజిస్టిక్ సపరేట్ ఉంటుంది. అండ్ అగైన్ రైల్వే రిలేటెడ్ సపరేట్ రూల్స్ ఉంటాయి. ఇవన్నిటిని వేరియస్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ సెంట్రల్లీ కూడా ఈ గవర్నమెంట్స్ అన్నిటిని వీళ్ళు ఇంటిగ్రేట్ చేయడానికి అండ్ ఈచ్ డిపార్ట్మెంట్ మధ్యలోనే ఏదైతే హర్డిల్స్ ఉంటాయో ఆ హర్డిల్స్ని కూడా వీళ్ళు క్లియర్ చేయడానికి అయితే ఈ ప్లాట్ఫామ్ తీసుకురావడం ద్వారా ప్రయత్నిస్తున్నారు. అండ్ అలాగే స్టేట్స్లోని లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలంటే సమ్ ఇన్సెంటివ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే రావాలి. ఎందుకంటే డబ్బులు కావాల్సి ఉంటుంది కదా. అందు గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ అసిస్టెన్స్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. దీంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పాలసీ ద్వారా ఏమైందంటే గ్లోబల్ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దీంట్లోని టాప్ 25లోకి ఇండియాని తీసుకెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ అలాగే ఈ యూలిప్ ప్లాట్ఫామ్ ఏదైతే వీళ్ళు డెవలప్ చేయబోతున్నారు దీని ద్వారా సింగిల్ విండో ఈ లాగిన్ వీళ్ళు ప్లాట్ఫామ్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా అండ్ అలాగే డిజిటల్ మ్యాపింగ్ ద్వారా సెంట్రల్ లాజిస్టిక్ పార్క్స్ని డెవలప్ చేయబోతున్నట్టుగా మెన్షన్ చేస్తున్నారు. సో ఈ సెంట్రల్ లాజిస్టిక్ పార్క్స్ డెవలప్ చేయడం వల్ల మేజర్లీ ప్రైవేట్ లాజిస్టిక్ పార్క్సే మేజర్గా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఈ లాజిస్టిక్ పార్క్స్ని మెయింటైన్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకైతే కొంచెం అడిషనల్ అసిస్టెన్స్ అయితే రాబోతున్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. అండ్ ఈ లాజిస్టిక్ పార్క్ మార్కెట్ ఏదైతే ఉన్నదో ఇది 2019 నాటికి చూసినట్టయితే $14.65 బిలియన్, ఇది 9% పైన సిఏజీఆర్తో గ్రో అయ్యి 2025 నాటికి $19.53 బిలియన్ గ్రో ఉన్నట్టుగా ఈ పాలసీస్ అన్నిటి వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెన్షన్ చేస్తుంది. అండ్ ఈ ఫుల్ పీడిఎఫ్ డాక్యుమెంట్ ప్రెజెంటేషన్ ఏదైతే ఉన్నదో ఈ ప్రెజెంటేషన్ని మీకు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. దీనివల్ల యాక్చువల్లీ డెఫినెట్లీ లాజిస్టిక్ కంపెనీస్ అయితే బెనిఫిట్ చెందనున్నాయి. లాజిస్టిక్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే మీకు ఇక్కడ లిస్ట్ చూపిస్తాను. ఈ లిస్ట్లో ఉన్న కంపెనీస్ మాత్రమే కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెనిఫిషరీస్. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి బెనిఫిట్ ఇండియాలోనే కాదు, వీళ్ళు గ్లోబలీ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్గా కూడా కాంపిటేటివ్ ప్రైస్ ఆఫర్ చేయడానికి వాళ్ళకి ఒక ఎడ్జ్ అయితే దొరుకుతుంది. ఫస్ట్ వాళ్ళ సెక్టర్లో మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్గా పీఎల్ఏ స్కీమ్ ద్వారా వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్ వస్తుంది. అండ్ ఈ లాజిస్టిక్ కాస్ట్ రిడ్యూస్ అవ్వడం ద్వారా ఇంకా బర్డెన్ తగ్గేసరికి వీళ్ళు ప్రైజింగ్ బెటర్గా ఆఫర్ చేసి గ్లోబలీ వేరియస్ అదర్ కంట్రీస్ నుంచి మార్కెట్ షేర్ని గ్రాప్ చేయడానికి అయితే పాసిబిలిటీ క్రియేట్ అవుతుంది. సో దీంతో మనం లాజిస్టిక్ స్టాక్స్ మాత్రమే కాదు, నా సజెషన్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఫోకస్ చేయండి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఆర్ ది బిగ్గెస్ట్ బెనిఫిషరీస్ అన్నది నా వ్యూ. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రిలేటెడ్గా మనకి వేరియస్ కంపెనీస్ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఎంఎన్సీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అలాంటి కంపెనీస్ మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రిలేటెడ్గా కంప్లీట్ డేటా కావాలన్నట్టయితే ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ ఇట్ వెరీ సూన్. ప్రొవైడ్ చేసినట్టయితే మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చెప్పండి, ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ దట్ డేటా. ఆర్ మీరు రీసెర్చ్ చేయగలిగినా కూడా ఐ సజెస్ట్ యూ టు డూ ఇన్ డెప్త్ రీసెర్చ్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఈరోజు ఈ వీడియోలో మీకు అప్డేట్ షేర్ చేయడం మన టీం ఏదైతే ఎఫర్ట్ పెట్టిందో ఎఫర్ట్ మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపించి వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈరోజు నాట్కో ఫార్మా రిలేటెడ్గా చాలా పాజిటివ్ అప్డేట్ వచ్చింది. వీళ్ళు చాలా రోజుల నుంచి అగ్రోకెమికల్ బిజినెస్లో వాళ్ళ ప్రెజెన్స్ని అయితే స్ట్రాంగ్గా బిల్డ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా. దాని రిలేటెడ్గా వీళ్ళకి ఒక అప్రూవల్ అయితే ఈరోజు వచ్చింది. సిటీపీఆర్ ఫార్ములేషన్. ఈ సిటీపీఆర్ ఫార్ములేషన్ ఏంటంటే పెస్ట్ కంట్రోల్కి యూజ్ చేస్తారు ఫార్మింగ్లోని. ఈ ఫార్ములేషన్ని లాంచ్ చేయడానికి వీళ్ళకి అప్రూవల్ వచ్చింది. ఈ అప్రూవల్ రావడం వల్ల వీళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సిటీపీఆర్ ఫార్ములేషన్ ఒక ఇండియా మార్కెట్ సైజ్ చూసినట్టయితే 2000 crores. ఈ 2000 crores మార్కెట్ ఆపర్చునిటీ ఏదైతే ఉన్నదో దీనిలోని ఫస్ట్ లాంచ్ వీళ్ళ దగ్గర నుంచి అవ్వబోతున్నది. సో ఫస్ట్ లాంచ్ చేయబోతున్నారు కాబట్టి దట్స్ ఏ ఆపర్చునిటీ, రైట్? మార్కెట్ షేర్ని అయితే గ్రాప్ చేయగలుగుతారు, మేజర్ మార్కెట్ షేర్ని. అండ్ అది మాత్రమే కాదు, ఆల్రెడీ నాట్కో ఫార్మా దగ్గర 100 crores ఇన్వెంటరీ ఉన్నది దీన్ని లాంచ్ చేయడానికి. సో అప్రూవల్ వచ్చింది కాబట్టి త్వరలోనే వీళ్ళు ఈ ఫార్ములేషన్ అయితే లాంచ్ చేస్తారని మనకు అర్థమవుతుంది. నౌ లాంచ్ చేసినట్టయితే అగ్రోకెమికల్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఆ సెగ్మెంట్లో కూడా వీళ్ళ ప్రెజెన్స్ అయితే స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఈరోజు సెషన్లో స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయినా కూడా అంత స్ట్రాంగ్ మూమెంటం అయితే కనబడలేదు. బట్ లాంగ్ టర్మ్లో ఈ కంపెనీ రిలేటెడ్గా ఈ అప్డేట్ అయితే చాలా స్ట్రాంగ్ పాజిటివ్ అప్డేట్. నెక్స్ట్ శిల్పా మెడికేర్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు వరల్డ్లోనే ఫస్ట్ టాపికల్ హెమోస్టాటిక్ స్ప్రేని సక్సెస్ఫుల్గా ఇన్నోవేట్ చేసినట్టుగా చెప్తున్నారు. దీనికి కానీ వీళ్ళకి సిడిఎస్సిఓ అంటే సెంట్రల్ డ్రగ్స్ అండ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉన్నదో వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ స్ప్రే ఈజీ టు క్యారీ అండ్ కన్వీనియంట్ టు యూజ్ అని చెప్తున్నారు. అండ్ ఈ స్ప్రే ఎప్పుడెప్పుడు యూజ్ అవుతుంది అంటే యాక్సిడెంట్స్ అయినప్పుడు యూజ్ అవుతుందని, అండ్ అలాగే హ్యామరేజ్ అయినప్పుడు హ్యామరేజ్ని రెడ్యూస్ చేయడానికి కానీ లేకపోతే ప్రివెంట్ చేయడానికి కానీ యూజ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ ఈ ప్రోడక్ట్కి వీళ్ళకి ఇండియన్ మార్కెట్లో 2037 వరకు
పేటెంట్ వచ్చినట్టుగా గ్లోబల్ మార్కెట్‌లో 2038 వరకు వీళ్ళకి పేటెంట్ వచ్చినట్టుగా ఎక్స్‌చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో లైక్ అల్ట్రా గ్రీన్ టెక్, జేబీఎం ఆటో, అశోక్ లేలాండ్, టాటా మోటార్స్ లాంటి కంపెనీస్‌కి ఒక మేజర్ పాజిటివ్ అప్డేట్ ఎకనామిక్ టైమ్స్‌లో ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. వీళ్ళు ఈ ఆర్టికల్‌లో ఏం మెన్షన్ చేస్తున్నారంటే నెక్స్ట్ 2-3 ఇయర్స్‌లో గవర్నమెంట్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రన్ చేసే 30,000 డీజిల్ బసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలక్ట్రిక్ బసెస్‌గా రీప్లేస్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ సిఎస్ఎల్ ఈ ఏజెన్సీ ఏంటంటే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్‌కి ఎలక్ట్రిక్ బస్ పర్చేస్ రిలేటెడ్‌గా అసిస్టెన్స్‌ని అయితే ప్రొవైడ్ చేస్తది. ఈ ఏజెన్సీ ఏం చెప్తుందంటే ఈ నెంబర్ 30,000 బసెస్ ఏదైతే ఉన్నదో ఈ నెంబర్ కమింగ్ ఇయర్స్‌లో 3 ఫోల్డ్ అవ్వబోతున్నట్టుగా చెప్తున్నారు. సో వీళ్ళు ఏదైతే నెంబర్స్ చెప్తున్నారో ఈ నెంబర్స్ బట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిమిలర్ ఆర్డర్స్ కానీ ప్లేస్ చేసినట్టయితే ఈ ఈవీ బసెస్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటే వాళ్ళ ఆర్డర్ బుక్ అయితే ఆల్రెడీ ఫుల్ అయిపోయి ఉన్నది. వాళ్ళ ఆర్డర్ బుక్ ఇంకా పెరగనున్నట్టుగా మనం చూడొచ్చు. డెఫినెట్లీ ఈ స్టాక్స్ రిలేటెడ్‌గా అది పాజిటివ్ అప్డేట్‌గా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ డీజే మీడియా ప్రింట్ అండ్ లాజిస్టిక్స్ అనే కంపెనీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. సిడిఎస్ఎల్ ఒక కాంపిటీటర్ ఎన్ఎస్‌జీఎల్ ఉన్నది కదా! ఇంకా లిస్ట్ అవ్వలేదు. లిస్టింగ్ కోసం ప్లాన్ చేస్తున్నారు ఈ ఎన్ఎస్‌జీఎల్. ఎన్ఎస్‌జీఎల్ ఒక సబ్సిడరీ కంపెనీ ఏదైతే ఉన్నదో ఈ సబ్సిడరీ కంపెనీ నుంచి వీళ్ళకి ఆర్డర్ వచ్చినట్టుగా చెప్తున్నారు. సో ఎన్ఎస్‌జీఎల్ చేసే పనేంటి? మనకి రెగ్యులర్‌గా ఈ క్యాష్ స్టేట్మెంట్ వస్తది. డివిడెండ్ రిలేటెడ్ కమ్యూనికేషన్ వస్తది. అండ్ అలాగే ఇన్వెస్టర్ రిలేటెడ్ వేరియస్ కమ్యూనికేషన్స్ ఏవైతే ఎన్ఎస్‌జీఎల్, సిడిఎస్ఎల్ ఇలాంటివి పంపిస్తుంటాయి. ఈ ఎన్ఎస్‌జీఎల్ ఒక సబ్సిడరీ కంపెనీ నుంచి ఆ ఇన్వెస్టర్ కమ్యూనికేషన్ రిలేటెడ్‌గా వీళ్ళకి ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఎన్ఎస్‌జీఎల్ లాంటి కంపెనీ నుంచి వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్‌తో ఈరోజు సెషన్‌లో స్టాక్ అయితే సర్క్యూట్లో లాక్ అయిపోయింది. అండ్ యాక్చువల్లీ ఈరోజు మాత్రమే కాదు నేను బ్యాక్‌కెళ్ళి చూసేసరికి ఆగస్ట్ 28 నాటికి స్టాక్ ₹50 రేంజ్‌లో ట్రేడ్ అవుతుండేది. ఇప్పుడు ₹150కి వచ్చేసింది. 3 ఫోల్డ్స్ అయితే నెల రోజుల్లో పెరిగిపోయింది. బట్ యాహ్! గైస్ సింపుల్‌గా మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి కమ్యూనికేషన్ రాగానే స్టాక్స్ అయితే యూఫోరియాలోకి వెళ్ళిపోతాయి. అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్ చాలా వరకు ఇలాంటి స్టాక్స్ అంటే ఇలాంటి పెద్ద కంపెనీస్ నుంచి ఆర్డర్ వచ్చిందనగానే వెనకాల పరిగెడుతుంటారు. బట్ ఇన్వెస్టర్ కమ్యూనికేషన్ రిలేటెడ్ బిజినెస్‌లోని ఏం మోట్ ఉంటది. రిస్క్ అన్నది ఎక్కువగా ఉంటది కదా! అండ్ దట్ టూ ఇలా పెరిగిపోయిన స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కొంచెం వరకు జాగ్రత్తగా ఉండాలి. ఐయామ్ నాట్ సేయింగ్ కంపెనీ ఈస్ బ్యాడ్. బట్ ఇలాంటి స్టాక్స్ ఈ రన్‌అప్ మ్యాసివ్ నెల రోజుల్లోని ₹50 నుంచి ₹150 రన్‌అప్ అంటే మ్యాసివ్ రన్‌అప్ కదా! అండ్ దట్ టూ అంత స్ట్రాంగ్ మోట్ ఏం లేదు. ఈ బిజినెస్‌ని ఎవరైనా గ్రాబ్ చేయగలరు. సో, అలాంటి రిస్కీ బిజినెస్‌లతోని ఓన్లీ స్టాక్ ప్రైస్ ఆధారంగానే మన ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్ అయితే తీసుకోకూడదు. చాలా చాలా రిస్క్ అవుతుంది. నెక్స్ట్ మిస్టాన్ ఫుడ్స్ అనే కంపెనీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ కంపెనీ బాస్మతి రైస్, దాల్ మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేస్తుంటది. ఈ కంపెనీ నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే వీళ్ళు గుజరాత్ గవర్నమెంట్‌తో ఎంఓయూ సైన్ చేసినట్టుగా ఈ ఎంఓయూలో భాగంగా ఇండియాలో లార్జెస్ట్ గ్రెయిన్ బేస్డ్ ఎథనాల్ కెపాసిటీని వీళ్ళు సెటప్ చేయబోతున్నట్టుగా 1000 కేఎల్పీడీ కెపాసిటీతోని వీళ్ళు చెప్తున్నారు. దీనికి గాను వీళ్ళకి 2250 క్రోర్స్ అయితే అవుతుందని వీళ్ళు ఎక్స్‌చేంజ్ ఫైలింగ్‌లో మెన్షన్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్‌లో చూసినట్టయితే ప్రతి కంపెనీ వేరే సెక్టర్స్‌లో ఉన్న కంపెనీస్ వాళ్ళ ఇథనాల్ కెపాసిటీస్ అయితే సెటప్ చేయడానికి చూస్తున్నట్టుగా ఎక్స్‌చేంజ్ ఫైలింగ్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఎవ్రీ కంపెనీ ఎంటర్ అయిపోయిందనుకోండి దాన్ని ఇట్స్ ఎ రిస్క్ కదా! అండ్ రీసెంట్ టైమ్‌లో వాళ్ళ బ్యాలెన్స్ షీట్‌లో ఒక స్ట్రెంత్ కన్నా కూడా ఎక్కువ స్పెండ్ చేయబోతుండగా ఎక్స్‌చేంజ్ ఫైలింగ్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ కంపెనీ చూసినట్టయితే ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ సైజ్ చూస్తే చాలా చిన్న బ్యాలెన్స్ షీట్ అండ్ అలాగే కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ వీళ్ళు స్పెండ్ చేసేంత లేదు. బట్ యాహ్! వీళ్ళు సెటప్ చేయబోతున్న కెపాసిటీ చూసినట్టయితే దానికి గాను 2250 క్రోర్స్ అంటే చాలా ఎక్కువ కదా! సో ఇలా ఇథనాల్ కెపాసిటీ సెటప్ చేయడానికి వెళ్ళిపోతున్న ప్రతి కంపెనీ ఏదైతే ఉన్నదో అది ఇంతకుముందు నాకు ఇన్ఫ్రా సెక్టర్‌లో 2008లోని సిమిలర్ సినారియో ప్రతి కంపెనీ వాళ్ళ ఇన్ఫ్రా బిజినెస్ అయితే సెటప్ చేసేవారు. సిమిలర్‌లీ ఇక్కడ ఇప్పుడు ఇథనాల్ రిలేటెడ్‌గా ఏదైతే గవర్నమెంట్ నుంచి డిమాండ్ కనబడుతుందో దాంతో ప్రతి ఒక్కళ్ళు ఇథనాల్ బిజినెస్‌లో ఎంటర్ అయిపోవడానికి అయితే చూస్తున్నారు. బట్ యాహ్! ఇన్ని కంపెనీస్ ఎంటర్ అయినట్టయితే వి నో వాట్ విల్ హ్యాపెన్. సో జాగ్రత్తగా ఉండండి. ఇథనాల్ రిలేటెడ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేస్తున్న కంపెనీస్‌లో. నెక్స్ట్ ఈరోజు మోతిలాల్ ఓస్వాల్ ఇన్వెస్టర్ అనలిస్ట్ కాన్ఫరెన్స్ అయితే జరుగుతున్నది. ఈ ఇన్వెస్టర్ అనలిస్ట్ కాన్ఫరెన్స్‌లోని వేరియస్ కంపెనీస్ ఒక టాప్ మేనేజ్మెంట్ వాళ్ళ కంపెనీస్ రిలేటెడ్‌గా వ్యూస్‌ని అయితే షేర్ చేస్తున్నారు. ఇందులోని M&M ఒక గ్రూప్ ఎండీ సీఈఓ అనీషా గారు తన కామెంటరీ ఏదైతే ఉన్నదో ఆ కామెంటరీ హైలైట్స్ అయితే ట్విట్టర్‌లో తిరుగుతున్నాయి. ఈ హైలైట్స్ బట్టి ఆయన ఏం చెప్తున్నారంటే M&M ఒక సబ్సిడరీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటిలోని మహీంద్రా లాజిస్టిక్స్ అండ్ మహీంద్రా హాలిడేస్ ఈ 2 కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ $1 బిలియన్ రీచ్ అయ్యే పొటెన్షియల్ ఉన్నదని వీళ్ళ మహీంద్రా హాలిడేస్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఈ బిజినెస్ 25% గ్రోత్ చూసే పాసిబిలిటీ ఎక్కువగా ఉన్నదని ఆయన చాలా పాజిటివ్ కామెంట్ అయితే చేశారు. అండ్ ఈ M&M గ్రూప్ రిలేటెడ్‌గా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ మీలో చాలామంది అబ్జర్వ్ చేశారో లేదో ఐ జస్ట్ వాంట్ టు పాయింట్ ఔట్ టాటా గ్రూప్ రిలేటెడ్‌గా మనం చూసినట్టయితే ఇంతకుముందు టాటా గ్రూప్ కంపెనీస్ చాలా వరకు టీసీఎస్ తప్పించి మిగిలిన స్టాక్స్‌లో మనకు పెద్దగా మూవ్‌మెంటం ఉండేది కాదు. చంద్ర గారు టేక్ ఓవర్ చేసిన తర్వాత అక్రాస్ టాటా గ్రూప్ కంపెనీస్‌లో ఆ అగ్రెషన్ కనబడుతుంది. స్టాక్ ప్రైస్‌లో చాలా మంచి మూవ్‌మెంటం కనబడుతుంది కదా! సిమిలర్ ట్రెండ్ నేను M&M గ్రూప్‌లోని అనీషా గారు తను ఎండీ సీఈఓ రోల్ తీసుకున్న తర్వాత
ఓన్లీ M&M అనగానే మనకు ఆటో బిజినెస్ మాత్రమే గుర్తొస్తుంది. ఈ ఆటో బిజినెస్ మాత్రమే కాకుండా మిగిలిన అదర్ సబ్సిడీస్‌లో కూడా ఈ అగ్రెషన్ అయితే కనబడుతుంది. ఈ గ్రూప్ రిలేటెడ్‌గా అండ్ అలాగే M&M ఒక ఎంటైర్ బిజినెస్ రిలేటెడ్‌గా మన ఛానెల్‌లో ఫుల్ ఫ్లెడ్జ్ వీడియోని అయితే రిలీజ్ చేసాం. చూసిన వాళ్ళకి ఆల్రెడీ గ్రూప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుంటది అనుకున్నాను. ఒకవేళ చెక్ చేయనట్టయితే ఈ వీడియోని ఎండ్ కార్డ్‌లో ఉంచుతాను. డూ చెక్ ఇట్ ఔట్. ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ అయితే కంపెనీ రిలేటెడ్‌గా జరుగుతున్నది. ఈరోజు కామెంట్స్ కార్నర్ క్వశ్చన్ని ఆదిత్య గారు అడుగుతున్నారు. ఇఫ్ ఐ ఇన్వెస్ట్ 1000 ఇన్ మ్యూచువల్ ఫండ్ ఫర్ 30 years, then I will get sum of 1 crore. If after 10 years the fund which I have invested doesn't perform good, then if I transfer the invested amount to some other fund and if I continue the investment for next 20 years, then can I get same 1 crore or less than that because I have invested for 20 years? No అండి, అలా ఉండదు. మీరు ఏదైతే ఆల్రెడీ 10 years వరకు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అండ్ దాని లేటెస్ట్ వాల్యూ ఉంటుంది కదా, దాన్ని కూడా మూవ్ చేసేస్తారు కాబట్టి మీకు ఇంపాక్ట్ ఏం పెద్దగా ఉండకపోవచ్చు. బట్ మీరు అది ఎంటైర్ అమౌంట్ మూవ్ చేయకుండా ఆ డబ్బులు విత్డ్రా చేసినప్పుడు ఖర్చు చేస్తారు అనుకోండి, దెన్ యూ విల్ బి ఇన్వెస్టెడ్ ఫర్ 20 years. లేదంటే మీరు ఆల్రెడీ 10 years ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ దాని గెయిన్స్ని ఆల్రెడీ కొత్త ఫండ్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు కాబట్టి యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. చాలామంది ఇన్వెస్టర్లు ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మీ ఫండ్ పర్ఫామ్ చేయట్లేదు అనుకోండి, యూ కెన్ కంఫర్టబుల్లీ స్విచ్ ఫ్రమ్ దట్ ఫండ్ టు బెటర్ పర్ఫార్మింగ్ ఫండ్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. M&M రిలేటెడ్ ఫుల్ ఫ్లెడ్జ్ వీడియో ఏదైతే ఉన్నదో ఇక్కడ ఎండ్ కార్డ్‌లో వస్తుంది. చూడనట్టయితే చెక్ ఇట్ అవుట్. అండ్ ఈరోజు డైలీ మనీ షోలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ అయ్యి ఇప్పటివరకు వీడియో లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి. రేపటి డైలీ మనీ షోలో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ బై బై, గుడ్ నైట్.